పాపం అనేది ఎక్కడుంది? పాపానికి ఏమైనా భౌతిక స్వరూపం ఉందా? పాపానికి కానీ పుణ్యానికి కానీ ఈ సీసాకున్నట్టుగా, ఈ దండకున్నట్టుగా, ఈ చెక్కకున్నట్టుగా భౌతిక స్వరూపం లేదు. మరి పాపం ఎక్కడుందని చెప్పేసి అది అనుభవించాలని చెబుతున్నారు, పోతుందని చెబుతున్నారు. రెండు అబద్ధాలే కదా. లేకపోతే చెబుతారా? గ్రంథాలు తప్పు చెబుతాయా? పండితులు తప్పు చెబుతారా? లేదు కదా, ఉంది. మన మనస్సులో జ్ఞాపకం రూపంలో ఉంది, పుణ్యమైన పాపమైన. అందుకే పాపాల లెక్క రాసేవాడు ఎవరండి? చిత్రగుప్తుడు. ఆ పేరు చూడండి, చిత్రగుప్తుడు. అంటే చిత్రాల రూపంలో గుప్తంగా మనస్సులో ఉండే జ్ఞాపకాలే చిత్రగుప్తుడు. అతని పేరు, అసలు పేరు చిత్తగుప్తుడు. గరుడ పురాణంలో ఉంటుంది. రావత్తు ఉండదు, రావత్తు తర్వాత వచ్చేసింది. నిజానికి చిత్తగుప్తుడు, చిత్తంలో గుప్తంగా ఉండే వ్యవహారమే చిత్తగుప్తుడు. ఎవరి పాపాలు ఎవరి పుణ్యాలు వారి మనస్సులోనే ఉంటాయి. గుళ్ళో ఒక చోట రిజిస్టర్ పెట్టుకుని ఎవరూ రాయరు. మనం ఖచ్చితంగా అనుభవిస్తామని శాస్త్రాలు ఎందుకు చెబుతాయి?